ఓకే ఫ్రెండ్స్, అన్న నేను చాలా ప్రాజెక్టులు చేస్తాం. ఏంటంటే మీరు వెళ్ళి చూడొచ్చు మన యూట్యూబ్ ఛానల్లో మూవీ రివ్యూస్. ఎంత ఫన్నీగా అంటే అసలు అన్న అడిగే క్వశ్చన్స్ సినిమా ఇండస్ట్రీ సినిమా సినిమా నేను దాంట్లో ఉండాలా కానీ ఇక్కడికి వచ్చిన నేను సినిమా ఎలా ఉంది? ఓకే ఫ్రెండ్స్, ఈ ఆటో ఫుల్ వీడియో అయితే వచ్చేసింది. ఇది మన మల్ఫా ఆటో 1,40,000 అని చెప్పాము. మన సబ్స్క్రైబర్స్కి తగ్గియచ్చు. దీని ఫుల్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉంది, వెళ్ళి చూడండి. స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాము కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి. ఇంకా ఈరోజు సండే మీరు స్పెషల్గా ఏం చేస్తున్నారో చెప్పండి. నేనైతే వర్క్ అయితే ఏం లేదు. మనల్ని ఒక గెస్ట్ కలుస్తామని వచ్చారు. ఆ గెస్ట్ ఎవరైనా చూపిస్తాను. ఈరోజు ఇది ఒక్క వెహికల్ ఉంది వర్క్ చేసేది. దీని అయితే నేను వీడియో పెట్టడం లేదు, ఎందుకంటే ఒక గెస్ట్ వచ్చారని చెప్పాను కదా. ఆ గెస్ట్తో కలిసడానికి నాకు టైం సరిపోతుంది, అందుకనే దీని వీడియో నేను చేయలేకపోతున్నాను. బట్ దాని వర్క్ అయితే నేను కటింగ్ చేసిన ఆల్రెడీ ఆయిల్ టాప్ అయితే కటింగ్ చేసి పెట్టినాను. ఆయిల్ టాప్ కుట్టేసి ఫిట్టింగ్ చేయాలి. ఆయిల్ టాప్ ఒక్కటే కదా నీకు, ఆయిల్ టాప్ ఒక్కటే కుడితే నీకు పని అయిపోతుంది. సాయంత్రంగా వదులే అంటే ఇది ఎన్ని గంటలు మనం గంట అయినా పని మొదలు పెట్టి గంట అయింది. సాయంత్రం 6-7 కల్లా పంపించాలంటాడు అన్న. మనకి టైం లేదు కాబట్టి దీన్ని వీడియో తీసే టైం లేదు. సరే లేట్ ఎందుకు, కలుద్దాం. ఆయన బాగున్నావా? బాగున్నా, మీరు ఏదో అన్న ఇలాగున్నాము. నేను కూడా మీ ఫీల్డ్లో ఉన్నవాడినే. ఆల్రెడీ మనం ఇద్దరం కలిసి ఎన్నో ప్రాజెక్టులు చేశాము, మూవీ ఇంటర్వ్యూలు కూడా చేసాము. మనము ఏమంటే కొంచెం అంత పబ్లిసిటీ కాలేదు, అంత రీచ్కు వెళ్ళలేదు. మేము అనుకున్న రీచ్కి వెళ్ళలేదు. అది మేము అంత రీచ్కి వెళ్ళలేదు. అందుకని నేను మేము ఇద్దరం వచ్చే ఆ ప్రాజెక్ట్ చేసాము, అంత రీచ్కి వెళ్ళలేదు. అందుకని నేనేమనుకున్నా అంటే అన్న ఒక సజెషన్ ఇచ్చాడు. ఎస్ఆర్ షరీఫ్ మీరు పేమెంట్ వేస్ట్ చేసుకోవద్దండి, మీరు కావాలనుకుంటే మీ వర్క్ ఉంది కదా దాన్ని డెవలప్మెంట్ చేసుకోండి, ఒక మంచి గుర్తింపు వస్తుంది, మీకు కూడా పని డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పినందుకు సరే ఆయన వర్క్ ఆయన ఫీల్డ్ వచ్చేసి ఆయన ఫీల్డ్ చూసుకుంటాడు, మనం కూడా మన ఫీల్డ్ చూసుకుందాం అనే ఉద్దేశంతో నా యూట్యూబ్ ఛానల్ పేరు మార్చేసి నేను ఎస్ఆర్ మోటార్ ఫీల్డ్గా పెట్టి రన్ చేస్తున్నాను. దాదాపు పెట్టిన 3-4 మంత్స్ అవుతుంది. అంటే జనవరిలో మార్చాను నేను, ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 4 మంత్స్కి నేను కన్సల్టింగ్కి వచ్చాడు. అంత బిజీ అన్న. సరే లేట్ ఎందుకు, చూపిస్తాను. చూడండి. హలో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఎస్ఆర్ మోటార్ ఫీల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. సో మనోడు చాలా కష్టపడతాడు. సో మోటార్ ఫీల్డ్లో మీకు ఏదైనా డౌట్లు ఉంటే కూడా కామెంట్ రూపంలో అడగండి, ఖచ్చితంగా చెప్తాడు. సో మన వాళ్ళకి ఏదైనా అవసరమైతే నువ్వు చెప్పాలా. ఓకే ఫ్రెండ్స్, అన్న నేను చాలా ప్రాజెక్టులు చేస్తాం. ఏంటంటే మీరు వెళ్ళి చూడొచ్చు మన యూట్యూబ్ ఛానల్లో మూవీ రివ్యూస్. ఎంత ఫన్నీగా అంటే అసలు అన్న అడిగే క్వశ్చన్స్ మీరు కొన్ని బిట్స్ స్క్రీన్ మీద వేస్తాను, అవి కూడా చూడండి ఎంత ఫన్నీగా ఉంటాయంటే అన్నవి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇందాక నుంచి మిమ్మల్ని గమనిస్తున్నా. ఈ మధ్య ఏం జరిగింది? ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? అదో పెద్ద కథలే, వింటావా చూస్తావా? అంటే వినకంటే చూడడం బెటర్ కదన్నా. అరే ఇక్కడ ఎక్కడైనా బాత్రూమ్లు ఉన్నాయి? ఇక్కడెక్కడున్నాయి బాబా బాత్రూమ్లు? బండికి అన్నా. సరే కుడతాలే, 200 అవుతుంది. ఏమో తీసుకోబోతున్నాడు ఆయన. తెలియదులేనా? భయ్యా, ఇక్కడ మాడిపోయిన పెసరెట్ లాగా నల్లగా బర్రెకి అంగి ఫ్యాంట్ సెట్ వేసినట్టుంటాడు. ఇటేమన్నా వెళ్ళాడా భయ్యా? సినిమా ఇండస్ట్రీ సినిమా ఎట్లా ఉంది? సినిమా ఎట్లా ఉంది? నేను దాంట్లో ఉండాలా కానీ ఇక్కడికి వచ్చిన నేను సినిమా ఎలా ఉంది?
ఎంత డేరింగో. నేను కర్నూలులో చాలా షార్ట్ ఫిల్మ్ చేశాను. అన్నంత ఓపెన్ మైండ్ అండ్ ఓపెన్ హార్ట్ అన్నలక్క నేను ఎవరిని చూడలేదన్నమాట. అన్న ఇచ్చిన సజెషనే నా యూట్యూబ్ ఛానల్ పేరు మార్చుకొని నేను నా వర్క్ చేయడం జరిగింది. అది అన్నది నేను చెప్పింది కాదు షరీఫ్. సో నువ్వు కష్టపడి నువ్వు చేసుకుంటున్నావు నీ ఛానల్ కాబట్టి. సో ఫ్రెండ్స్, మనోడు చాలా బాగా కష్టపడతాడు ఎస్ఆర్కి మోటార్ ఫీల్డ్. సో మనోడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైకులు చేయండి, కామెంట్లు కూడా పెట్టండి. సో మోటార్ ఫీల్డ్ గురించి ఏదైనా డౌట్ వస్తే కూడా మీరు కామెంట్లో అడుగుతుంటే మనోడు మీకు సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. సో కష్టపడే వాళ్ళకి మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తారో అట్లానే మా ఊరిని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నేను మీ రన్నింగ్ రాజా. థ్యాంక్ యూ సో మచ్.